తరువాతి నాయనారు తిరుమూలర్. ఈ తిరుమూలర్ నాయనారు వారు ఒక యోగి, ఒక సాధకుడు. గోవులను మేపే ఒక బాలుడు మరణిస్తాడు. ఆ యొక్క గోవులన్నీ కూడా ఆ బాలుణ్ణి చూసి బాధపడుతూ ఉంటుంది. ఆహా, గోవులు బాధపడుతూ ఉంది అని ఈ తిరుమూలర్ వారు తన యొక్క యోగశక్తితో తన శరీరాన్ని మార్చుకుంటాడు. అలా మార్చుకొని శివభక్తిని ప్రచారం చేస్తాడు. యోగ సిద్ధిని సాధించి శివజ్ఞానాన్ని లోకానికి అపారంగా తెలియజేసినటువంటి మహాయోగి ఈ తిరుమూలర్ నాయనారు వారు. తరువాతి నాయనారు దండి అడిగల్. దండి అడిగల్ పుట్టుకతో అంధుడు, కంటి చూపు లేదు. కానీ తనకు తోచిన సేవ శివాలయంలో చేస్తూ ఉండేవారు. ఒకసారి శివాలయంలో ఉన్న కోనేరును శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా బౌద్ధ మతస్థులు అడ్డుకుంటే చాలా బాధపడి శివుణ్ణి ప్రార్థిస్తాడు. వెంటనే దండి అడిగల్ వారికి కంటి చూపును పరమేశ్వరుడు ప్రసాదించి అడ్డుకున్న బౌద్ధులకు అంధుల్ని చేస్తాడు. అంటే కంటి చూపును తీసేస్తాడు. ఇలా ఆ పరమేశ్వరుడి యొక్క సేవను ఎన్నడూ మానని ఈ దండి అడిగల్ నాయనారును పరమేశ్వరుడు ఆదుకున్నాడు. తరువాతి నాయనారు మూర్ఖ నాయనార్. ఈ మూర్ఖ నాయనారుకు అపారమైనటువంటి శివభక్తి. అంతకంటే ఎక్కువ శివభక్తులకు అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టం. దానికోసం ఈ మూర్ఖ నాయనారు వారు జూదం ఆడి ఆ జూదంలో వచ్చిన ధనంతో ₹1 కూడా తాను తీసుకోకుండా ఆ ధనాన్ని అంతటినీ కూడా శివభక్తులకు అన్నదానానికి వినియోగించేవారు. చివరకు ఆయనకు పరమేశ్వరుడి యొక్క కృప కలిగింది. అటువంటి గొప్ప శివభక్తుడు ఈ మూర్ఖ నాయనారు వారు. తరువాతి నాయనారు సోమాసి మార నాయనార్. ఈ నాయనారుకు యజ్ఞ యాగాలు అంటే చాలా ప్రీతి. తనకు ఒక కోరిక ఉండేది. తాను చేసే సోమయాగంలో అవిస్సును ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించాలి అని. తన కోరికను మన్నించి ఒక చండాలుడి రూపంలో ఆ పరమేశ్వరుడే వచ్చి ఈ సోమాసి నాయనారు ఇచ్చినటువంటి అవిస్సును స్వీకరిస్తారు. అటువంటి గొప్ప శివభక్తుడు సోమాసి మార నాయనార్. తరువాతి నాయనారు సాకేయ నాయనార్. ఈ సాకీయ నాయనారు ఉన్న కాలంలో బౌద్ధ మతం విస్తరించి ఉంది. కాబట్టి రాజు కూడా ఆ యొక్క బౌద్ధ మతం ప్రకారమే రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆజ్ఞ ప్రకారం బౌద్ధులుగా మారారు ఈ యొక్క శివభక్తులందరూ కూడా. అలా ఉన్నా కూడా బౌద్ధ మతంలో ఉంటూ శివుడిపైన అపారమైన భక్తి ఈ యొక్క సాకీయ నాయనారుకు. శివుణ్ణి పూజించకుండా అర్చించకుండా తాను ఆహారం తీసుకోడు. అది ఆయన యొక్క నియమం. అలా శివార్చన చేస్తే రాజు శిక్షిస్తాడు. కానీ గుండెల నిండా శివభక్తి. వీధిలో ఒక శివలింగం కనబడితే రాళ్ళు తీసుకొని శివలింగం పైన వేస్తూ ఉంటాడు. ఈ యొక్క నాయనారు యొక్క మనోభావం ఏంటి అంటే, ఈ రాయి మల్లి పువ్వు, ఈ రాయి చామంతి పువ్వు అన్న భావంతో బయట నుండి చూసే వారికి అబ్బా వీడురా నిజమైన బౌద్ధుడు, చూడు శివుడిపైన రాళ్ళు విసురు కొడుతున్నాడు అని అంటారు. వేరే మార్గం లేదు అని శివుణ్ణి రాళ్లతో కొట్టి శివానుగ్రహం పొందిన గొప్ప శివభక్తుడు ఈ సాకీయ నాయనారు వారు. తరువాతి నాయనారు సిరిపులి నాయనారు. సిరిపులి నాయనారు వారు ప్రతిరోజు కూడా శివభక్తులకు అన్నదానం చేసి సంతోషించేవాడు. శివజ్ఞానాన్ని పంచుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈయన భక్తికి మెచ్చి సాక్షాత్తు శివుడే దిగివచ్చి సిరిపులి నాయనారు వేసిన అన్నాన్ని భుజించారు. అటువంటి గొప్ప శివభక్తుడు ఈ సిరిపులి నాయనారు వారు. తరువాతి నాయనారు సిరుతొండ నాయనార్. ఈ నాయనారు కూడా శివభక్తులకు అన్నదానం చేస్తూ జీవించారు. శివభక్తులు అన్నం స్వీకరించకుండా వీరు అన్నం ముట్టుకోరు. తన శివభక్తిని ప్రపంచానికి తెలియజేయడం కోసం శివుడు ఒక నాటకాన్ని ప్రారంభిస్తాడు. ఆ రోజు ఏ శివభక్తుడు అన్నదానానికి రాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక భైరవ రూపంతో శివభక్తుడిలా అన్నదానానికి వస్తాడు. వచ్చి ఒక షరతును విధిస్తాడు. నేను మామూలు అన్నాన్ని స్వీకరించను. నీ కుమారుణ్ణి, నీవు నీ పత్ని మీరిద్దరూ కూడా మీ కుమారుణ్ణి గట్టిగా పట్టుకొని ముక్కలు ముక్కలుగా కోసి వంట వండి నాకు పెడితే నేను తింటాను అని అనగానే తన యొక్క బిడ్డను తల్లి తండ్రులు ఇద్దరు కూడా కోసి దానిని వంట వండి ఆ యొక్క శివభక్తుడికి ప్రసాదంగా అర్పిస్తారు. చూడండి, ఏ తల్లిదండ్రులైనా అలా చేస్తారా? అందుకే వారి యొక్క దృఢ భక్తికి వీరు సాక్షాత్తు ఆ శివభక్తులుగా నాయనారులుగా ఆ యొక్క శివాలయంలో ఇప్పటికీ మనం దర్శిస్తూ ఉంటాం. తరువాతి నాయనారు వారు చేరమాన్ నాయనారు. ఈ చేరమాన్ నాయనారు సుందరమూర్తి నాయనారు యొక్క మిత్రుడిగా ఉండేవారు.
అంతేకాదు గురువుగా కూడా భావించేవారు. సుందరమూర్తి నాయనారు వారు కైలాసానికి వెళ్ళవలసిన సందర్భం వచ్చినప్పుడు నేను కూడా ఇక ఈ భూమిపైన ఉండను అని యోగశక్తితో తన శరీరాన్ని విడిచిపెట్టి సుందరమూర్తి నాయనారు వారు కైలాసానికి చేరుకు మునుపే చేరమాన్ నాయనారు వారు కైలాసానికి చేరుకొని సుందరమూర్తి నాయనారు యొక్క అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన గొప్ప శివభక్తుడు చేరమాన్ నాయనార్. తరువాతి నాయనారు గణనాథ నాయనారు. ఈ నాయనారు వారు శివాలయంలో సేవలను చేస్తూ ఉండేవారు. ఎటువంటి సేవలు? అర్చన, స్తోత్రపఠనం, పువ్వులు కట్టి ఇవ్వడం, పత్రికలు వ్రాయడం వంటి అనేక రకాల సేవలను వారు చేస్తూ ఎవరెవరు చేస్తారో వారిని ప్రోత్సహించి వారి యొక్క యోగక్షేమాలను చూసుకునేవారు ఈ యొక్క గణనాథ నాయనారు వారు. ఇలా శివజ్ఞానాన్ని ఈ లోకానికి అందించడమే కాకుండా శివ సేవకులను కూడా ఎంతోమందిని తయారు చేశారు. చివరకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. తరువాతి నాయనారు కుట్రువ నాయనార్. ఈ నాయనారు ఒక రాజు, మహావీరుడు, కానీ పరమశివభక్తుడు. ఎటువంటి అహంకారం లేకుండా రాజ్యాన్ని పాలించాడు. అనేక రాజ్యాలను తన సైన్యంతో గెలుచుకున్నాడు. నాకు ఎన్ని రాజ్యాలు ఉన్నా కూడా, ఎన్ని రాజ్యాలు జయించినా కూడా నేను కిరీటాన్ని ధరించను. ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క పాదాలే నా తలపైన వహిస్తాను. ఆ యొక్క భాగ్యం నాకు ఎన్నడు కలుగుతుందో అని వినయంగా భావించేవాడు. చివరకు ఈ కుట్రువ నాయనారు యొక్క భక్తికి మెచ్చి తాను కోరుకున్నట్లే పరమేశ్వరుడు తన పాదాలను కుట్రువ నాయనార్ తలపైన ఉంచి అనుగ్రహించారు. అసలు ఎన్ని రాజ్యాలు ఉన్నా కిరీటం నాకు అవసరం లేదు, ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు ఉంటే చాలు అని భావించినటువంటి గొప్ప నాయనార్. తరువాతి నాయనార్ పొగల్చోళ నాయనార్. ఈ పొగల్చోళ నాయనారు వారు పరమ శివభక్తుడు, రాజు కూడా. ఎరిబత్త నాయనారు చరిత్రలో తన యొక్క పట్టపు ఏనుగు ఒక శివభక్తుడికి అపకారం చేసిందని ఆ యొక్క ఎరిబత్త నాయనారు ఏనుగును సంహరిస్తే మాత్రం సరిపోదు, ఆ ఏనుగు యొక్క యజమాని నేను, నన్ను కూడా చంపు అని ఎరిబత్త నాయనారు దగ్గర వినయంగా నిలబడిన నాయనారు ఈ పొగల్చోళ నాయనారు వారు. ఒకసారి శత్రువురాజు తన రాజ్యంలోనికి యుద్ధానికి వచ్చినప్పుడు తన సైన్యంతో విజయాన్ని పొందాడు. దానికి చిహ్నంగా శత్రువుల యొక్క సైన్యం యొక్క తలలు, మాణిక్యం, ధనం తీసుకొచ్చిన తన సైనికులను చూసి ఆనందించాడు. అందులో ఆ యొక్క శత్రువులకు సంబంధించినటువంటి తలలు తట్టలో పెట్టి ఉండగా ఒక తలకు విభూతి ధరించి ఉన్నది గమనిస్తాడు. అలా చూడగానే పొగల్చోళ నాయనారు వారికి అపారమైనటువంటి బాధ కలుగుతుంది. ఒక శివభక్తుణ్ణి చంపిన పాపం నాకు కలిగింది, నా రాజ్యాన్ని నా కుమారుడికి అప్పగిస్తాను అని రాజ్యాన్ని త్యాగం చేసి ఆ యొక్క విభూతితో ఉన్న తలను తీసుకొని తన తలపైన పెట్టుకొని అగ్నిలోకి దిగి శివైక్యం చెందిన గొప్ప శివభక్తుడు పొగల్చోళ నాయనారు వారు. తరువాతి నాయనారు వారు నరసింహ మునియార్. ఈ నరసింహ మునియారు వారు ఒక రాజు. ఈ యొక్క 63 మంది నాయనార్ల చరిత్రలను వివరిస్తున్న సుందరమూర్తి నాయనారును దత్తత్తు తీసుకున్నటువంటి తండ్రి. సుందరమూర్తి నాయనారు యొక్క పెంపుడు తండ్రి ఈ నరసింహ మునియార్. పరమశివభక్తుడు, శివభక్తులకు సేవ చేస్తూ ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. తరువాతి నాయనారు అదిబత్త నాయనార్. అదిబత్త నాయనారు వారు ఒక మత్స్యకారుడు. తనకు దొరికిన చేపలో ఖరీదైన పెద్దదైన చేపను శివుడికి అర్పించేవారు. తరువాతనే మిగిలిన చేపలను అమ్ముకొని జీవనాన్ని కొనసాగించేవారు. పరీక్ష మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఏ చేప చిక్కలేదు. చాలా రోజులైపోయింది. దాంతో కుటుంబం చాలా అప్పులు పాలయ్యింది. దాంతో ఆకలి బాధ పెరిగింది. చివరకు ఒకరోజు ఒక బంగారు చేప దొరికింది. దానితో అన్ని బాధలు తీరుతుంది. కానీ ఖరీదైన చేప శివుడికే అన్న నియమంతో దొరికిన ఒక్కగాను ఒక చేపను, అంటే బంగారు చేపను పరమేశ్వరుడికి దానం చేస్తాడు. దానిని నీటిలో విడిచిపెట్టాడు. ఆ యొక్క పరమేశ్వరుడు సంతోషించాడు. అదిబత్త నాయనారు వారు నాయనార్ల యొక్క వరుసలో నిలబడ్డాడు. తరువాతి నాయనార్ కలికంబ నాయనార్. కలికంబ నాయనారు వారు ఒక గొప్ప వ్యాపారి, పరమ శివభక్తుడు. శివభక్తులకు ప్రతిరోజు కూడా కాళ్ళు కడిగి వారికి అన్నదానం చేసేవారు దంపతులుగా. ఒకరోజు కలకంబ నాయనారు వారి దగ్గర పనిచేసిన ఒక సేవకుడు చాలా కాలం తర్వాత ఒక శివభక్తుడిలా మారి తన దగ్గరకు వచ్చాడు. అలా రాగానే కలికంబ నాయనారు
కాళ్ళు కడగడానికి సిద్ధపడుతూ ఉండగా తన భార్య, ఈ శివభక్తుడు మన దగ్గర ఒక సమయంలో సేవకుడిగా పనిచేశాడు, ఇప్పుడు శివభక్తుడిగా మారాడు, ఇతనికి నేను నీరు పొయ్యను అని పక్కకు వెళ్ళింది. దీనిని గమనించిన కలికంబ నాయనారు వారు, శివభక్తులతో భేదం చూస్తున్నావా అని ఆ క్షణంలోనే కత్తి తీసుకొని తన భార్య 2 చేతులను నరికేసిన పరమ శివభక్తుడు కలికంబ నాయనారు వారు. తరువాతి నాయనారు కలియ నాయనార్. ఈ కలియ నాయనారు వారు ప్రతిరోజు శివాలయంలో దీపం వెలిగించేవారు. ధనమంతా కూడా ఆ యొక్క దీపారాధనకు ఖర్చు చేసి శివాలయంలో దీపాన్ని వెలిగించేవారు. పరీక్ష మొదలైంది. ఎక్కడ నూనె దొరకకుండా చేశాడు పరమేశ్వరుడు. కలియ నాయనారు తాను చేసే సేవ ఆపకూడదు అని తన మెడను కొడవలితో కోసి వచ్చిన రక్తంతో దీపాన్ని వెలిగిస్తాను అని తన గొంతును కొయ్యడానికి సిద్ధపడ్డాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి ఆదుకున్నాడు. ఆ యొక్క కలియ నాయనార్ ఈ యొక్క 63 మంది నాయనారు వరుసలలో నిలబడ్డాడు. తరువాతి నాయనార్ శక్తి నాయనార్. ఈ శక్తి నాయనారుకు పరమేశ్వరుడి పైన ఎంతో భక్తి ఉంది. అంతే భక్తి శివభక్తుల పట్ల కూడా. ఎవరైనా శివభక్తులను దూషించారు అంటే అలా తిట్టిన వారి నాలుకను పటుకారుతో బాగా పట్టుకొని బయటకు లాగి ఆ నాలుకను కత్తితో కోసేసేవారు. అంతటి తీవ్రమైనటువంటి భక్తి చివరకు పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గరకు చేరుకున్నారు. తరువాతి నాయనారు అయ్యడిగల్ కడవార్కోన్ నాయనార్. ఈయన ఒక రాజు అయినా పరమశివభక్తుడు. తన రాజ్యాన్ని వదిలి అఖండ భారతదేశంలో ఉన్న ప్రతి శివాలయాలను దర్శించి ఒక్క శివాలయానికి ఒక్క స్తోత్రం చొప్పున దేశంలో ఉన్న ప్రతి శివాలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి తన జీవితాంతం స్తోత్రం చేసి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి చేరుకున్న గొప్ప శివభక్తుడు అయ్యడిగల్ కడవార్కోన్ నాయనారు వారు. తరువాతి నాయనారు కనంబుల నాయనారు. ఈ కనంబుల నాయనారు వారు ప్రతిరోజు కూడా శివాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగిస్తూ దీపారాధన చేస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల వల్ల నెయ్యి ఒత్తులతో దీపం వెలిగించలేని స్థితి ఏర్పడింది. ధనవంతుడే కానీ పరమేశ్వరుడి యొక్క పరీక్షకు భిక్షగాడయ్యాడు. కానీ శివాలయంలో దీపారాధన మాత్రం నిత్యం చేసేవాడు. ఒకనాడు తాను దీపం వెలిగించడానికి ఒత్తులు దొరకలేదు అని బాధపడి తన యొక్క జటాముడినే అంటే తన వెంట్రుకతో ఒత్తులుగా తయారు చేసి శివుడికి దీపాన్ని వెలిగించి దీపారాధన చేశాడు. పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కురిపించాడు. తరువాతి నాయనారు కారీ నాయనార్. కారీ నాయనారుకు శాస్త్రము పాండిత్యము పుట్టుకతో వచ్చింది. ఆ వాక్కు చాతుర్యాన్ని ఉపయోగించి ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని శివభక్తులకు కైంకర్యంగా వినియోగించారు. అలా వినియోగించి శివ జ్ఞానాన్ని శివభక్తిని ఈ లోకానికి ప్రచారం చేసిన గొప్ప శివభక్తుడు కారీ నాయనార్. తరువాతి నాయనారు నిండ్రసీర్ నడుమారన్. ఈ నాయనారు మదురైకి రాజు, పరమ శివభక్తుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈయన బౌద్ధ మతంలో చేరాడు. మళ్ళీ శివభక్తుడిగా మార్చాలని తన భార్య మంగైకరసి ప్రయత్నంలో జ్ఞానసంబంధ నాయనారు వారు సహాయంతో బౌద్ధ మతం నుండి మళ్ళీ శైవాగమానికి వచ్చాడు ఈ నాయనారు. ఈ నిండ్రసీర్ నడుమారన్ నాయనారుకు పుట్టుకతో కొంచెం గూని ఉండేది. దానిని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో జ్ఞానసంబంధ నాయనారు వారు సరిచేస్తారు. అలా జ్ఞానసంబంధ నాయనారు యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన గొప్ప శివభక్తుడు ఈ నిండ్రసీర్ నడుమారన్ నాయనార్. తరువాతి నాయనారు వారు వాయిలార్ నాయనార్. ఈ నాయనారు చరిత్ర విచిత్రంగా ఉంటుంది. అసలు శివాలయానికే వెళ్లకుండా వీరు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చొని పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ దర్శిస్తూ ఉండేవారు. మానసికంగా పూజలు చేస్తూ జీవించే నాయనారు ఈ వాయిలార్ నాయనార్. ఒక్కసారి కూడా శివాలయంలోనికి వెళ్ళి శివుణ్ణి దర్శించకపోయినా తన యొక్క అంతరంగంలో సదా స్మరించిన వాయులారుకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందారు. తరువాతి నాయనార్ మునయాడువర్ నాయనార్. ఈ నాయనారు యుద్ధం చేయగలిగినటువంటి సైన్యాన్ని తయారు చేసి యోధుడుగా రాజులకు వారి యుద్ధంలో సహాయం చేసేవారు. అలా ఒక సైన్యంతో రాజుకు సహాయం చేయడం ద్వారా రాజు కొంత ధనాన్ని ఇస్తాడు కదా, ఆ ధనాన్ని శివభక్తులకు అన్నం పెట్టి వారికి కావలసినటువంటి సేవలను చేసేవారు. ఈ నాయనారు యుద్ధం చేసే ఒక యోధుడైన పరమ శివభక్తితో భక్తులకు సేవ చేయడం ద్వారా
ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. తరువాతి నాయనారు కహారాసింగ నాయనార్. ఈ నాయనారు ఒక రాజు తన భార్యతో మదురై శివాలయాన్ని దర్శిస్తూ ఉండగా రాజు దర్శించడానికి గబగబా లోపలికి వెళ్ళిపోతాడు. కానీ రాణి మాత్రం మెల్లగా ఆ దేవాలయాలని అన్నింటినీ కూడా చూస్తూ దర్శిస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది శివభక్తులు స్వామికి పుష్పాన్ని మాలగా కడుతూ ఉన్నారు. దానిని రాణి చూస్తూ కింద పడిన ఒక పుష్పాన్ని తీసి వాసన చూస్తుంది. అక్కడే మరో భక్తుడు ఈ దృశ్యాన్ని చూసి కోపంతో స్వామికి సమర్పించవలసినటువంటి పుష్పాన్ని వాసన చూస్తావా అని రాణిగారి యొక్క ముక్కును కత్తి తీసుకొని కోసేస్తాడు. అలా కొయ్యగానే ఆమె అరుస్తుంది. ఇది తెలుసుకున్న రాజు గబగబా వచ్చి చేసిన అపచారం తెలుసుకుని ఆ ముక్కును కోసిన వ్యక్తిని చూసి నీవు సరైన దండన ఇవ్వలేదు అని రాజు క్షణంలో కత్తితో రాణిగారి యొక్క చేతులను నరికేస్తాడు. వాసన చూసింది ముక్కు, కానీ ముక్కు దగ్గరకు తీసుకెళ్ళింది చేతులను వదిలేస్తే ఎలా అని రాజు తన శివభక్తిని ప్రకటించుకున్నాడు. తరువాత శివానుగ్రహాన్ని పొంది వారు తన యొక్క రాణి యొక్క చేతులు ముక్కులు యథావిధిగా వచ్చి మళ్ళీ తమ యొక్క జీవనాన్ని కొనసాగించిన గొప్ప శివభక్తుడు కహారాసింగ్ నాయనార్. తరువాతి నాయనారు ఇడంగై నాయనార్. ఇడంగై నాయనారు ఒక రాజు, కానీ పరమశివభక్తుడు. తన రాజ్యంలో శివభక్తులకు ఎటువంటి లోటు లేకుండా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు అదే రాజ్యంలో ఉన్న ఒక శివభక్తుడు రాజుగారి యొక్క ధాన్యాగారంలో ధాన్యాన్ని దొంగిలిస్తూ కనబడ్డాడు. భటులు రాజుగారి ముందు నిలబెట్టారు. రాజ్యంలో అందరూ సుఖంగానే ఉన్నారు కదా, మరి నీవు ఎందుకు దొంగిలిస్తూ ఉన్నావు ధాన్యాన్ని అని అంటే, అయ్యా, నేను ప్రతిరోజు కూడా శివభక్తులకు అన్నదానం చేస్తూ ఉంటాను. అది నా యొక్క అలవాటు. నా దగ్గర సంపద అంతా అయిపోయింది, ధాన్యం లేదు. అందుకే మీ ధాన్యాగారంలో ధాన్యాన్ని దొంగిలించడానికి వచ్చాను అని అనగానే శివభక్తులకు అన్నం పెట్టడానికి లేదా అని రాజుగారు బాధపడి ఒక ప్రకటనను ప్రకటించాడు. ఇకపైన నా ధాన్యాగారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఏ శివభక్తుడికైనా సరే వారు తమ శివ కైంకర్యానికి కావలసినటువంటి ధన కనక వస్తువులను తీసుకెళ్లవచ్చు అని చాటింపు వేయించిన మహాభక్తుడు ఇడంగై నాయనార్. తరువాతి నాయనారు పుగైతునై నాయనార్. ఈ పుగైతునై నాయనారు వారు ఒక బ్రాహ్మణుడు. శివాలయంలో ప్రతిరోజు కూడా శివ కైంకర్యం చేస్తూ ఉండేవారు. ఆ ఊరిలో కరువు సంభవించి అందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళిపోతే శివుణ్ణి ఎవరు చూసుకుంటారు అని అందరూ వదిలి వెళ్ళిపోయినా ఈ పుగైతునై నాయనారు మాత్రం శివాలయాన్ని శివుణ్ణి విడిచిపెట్టి వెళ్లకుండా నిత్యం దొరికిన దానితో తృప్తిగా భక్తితో శివుడికి శివకైంకర్యం చేసిన గొప్ప శివభక్తుడు పుగైతునై నాయనారు. తరువాతి నాయనారు సిరుతునై నాయనార్. సిరుతునై నాయనారు వారు పరమ శివభక్తుడు. శివభక్తులకు శివుడికి భేదం చూడడు. శివ కైంకర్యంలో లోపాలు లేకుండా పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉండేవారు. ఒకసారి దేవాలయంలో కహారాసింగ నాయనార్ యొక్క భార్య అంటే రాణి శివుని కైంకర్యానికి తెచ్చిన పుష్పాన్ని వాసన చూసింది అని రాణి ముక్కులను కోసిన వ్యక్తి ఈ సిరుతునై నాయనారు వారు. శివార్చనలో ఎటువంటి అపరాధం జరిగితే అసలు ఓర్చుకోడు ఈ పరమ శివభక్తుడు సిరుతునై నాయనారు వారు. తరువాతి నాయనారు కోట్పులి నాయనారు. కోట్పులి నాయనారు ఒక యోధుడు అయినా పరమశివభక్తుడు. తాను యుద్ధం చేసి విజయాన్ని పొందిన రాజులు ఇచ్చే సంపదతో ఆహార ధాన్యాన్ని తీసుకొచ్చి మొట్టమొదట శివుని పూజకు వినియోగించేవాడు. తరువాతనే తమ బంధుమిత్రులు భుజించేవారు. అలా శివ కైంకర్యానికి కూడబెట్టిన ధనాన్ని ధాన్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని తమ బంధుమిత్రులకు తమ కుటుంబానికి చెప్పి యుద్ధానికి బయలుదేరుతాడు. బయలుదేరిన కొన్ని రోజులకు తమ ఊరిలో కరువు సంభవిస్తుంది. దాంతో కుటుంబ సభ్యులకు ఆహార పదార్థాలు దొరకవు. ఇక వేరే దారి లేక శివ కైంకర్యానికి ఉంచిన ధాన్యాన్ని కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా భుజిస్తారు. కొన్ని రోజుల తర్వాత యుద్ధమంతా ముగిసిన తరువాత ఈ కోట్పులి నాయనారు వారు తమ ఊరికి రాగానే జరిగిన అపచారం తెలుసుకుంటాడు. శివ కైంకర్యానికి పెట్టిన ధాన్యం తమ బంధుమిత్రులు భుజించారు అని. దాంతో కోపంతో ఆ కోట్పులి నాయనారు వారు కత్తి తీసుకొని తమ బంధుమిత్రులను పిల్లలను
భార్యను అందరినీ కూడా నరికి చంపేస్తాడు. అలా శివ అపచారం చేసినటువంటి తన కుటుంబాన్ని బంధుమిత్రులను సంహరించినటువంటి అపారమైన శివభక్తుడు ఈ కోట్పులి నాయనారు వారు. తరువాతి నాయనారు పూసలార్ నాయనార్. పూసలార్ నాయనారు వారు పరమేశ్వరుడికి అద్భుతమైన శివాలయాన్ని నిర్మించడానికి ధనం లేక తన మనస్సుతోనే అద్భుతమైనటువంటి భావనలతో అద్భుతమైన శివాలయాన్ని నిర్మించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాభక్తుడు. మరొక నాయనార్ మంగై కరెసియార్. మదురై రాజ్యంలో బౌద్ధ మతం పెరిగి శైవాగమం మరుగుపడుతున్న సందర్భంలో బౌద్ధులను తరిమికొట్టి మళ్ళీ శివాలయంలో శైవాగమం ప్రకారం శివార్చన జరిగే విధంగా, శివభక్తిని ప్రచారం జరిగే విధంగా జ్ఞాన సంబంధర్ వంటి మహాభక్తులను సేవించి శివభక్తిని మదురైలో మళ్ళీ నిలిపిన మహాశివభక్తురాలు మంగై కరెసియార్. ఇక మరొక నాయనార్ నేస నాయనార్. నేస నాయనారు వారు వస్త్రాలను నేయడం వంటి వ్యాపారం చేసేవారు. పరమ శివభక్తుడు. ఈ వృత్తితోనే అనేక శివభక్తులకు వస్త్రాలను నేసి ఉచితంగా దానం చేసిన వారు ఈ యొక్క నేస నాయనారు వారు. అలా శివభక్తులకు తాను చేయవలసినటువంటి వృత్తి ధర్మంతో బట్టలను నేసి ఉచితంగా ఇవ్వడం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇక మరొక నాయనార్ కొచ్చం గేట్ చోళ నాయనార్. ఈ కొచ్చం గేట్ చోళ నాయనారు వారు ఒక రాజు, పరమ శివభక్తుడు. తన రాజ్యంలో ఇతర ప్రాంతాలలో 70కి పైగా రాతి శివాలయాలను కట్టించిన మహానుభావుడు. జంబుకేశ్వరం ఇటువంటి మహాశివాలయాలను కట్టి ఆ యొక్క శివాలయంలో పనిచేసేటువంటి శివాచార్యులు అంటే ఆ యొక్క పూజారులకు కావలసినటువంటి వసతి గృహాలను కూడా ఏర్పాటు చేసిన గొప్ప రాజు ఈ కొచ్చం గేట్ చోళ నాయనారు వారు. తరువాతి నాయనారు తిరునీలకంఠ యాయ్ పానర్. పానర్ అంటే పాటలు పాడుట అని అర్థం. యాయి అనే వీణపైన అద్భుతమైనటువంటి శివ సంబంధమైనటువంటి పాటలను పాడుతూ అనేక శివాలయాలను దర్శించిన మహానుభావుడు. మనం ఈ 63 మంది నాయనార్లలో ముఖ్యుడుగా భావించే జ్ఞాన సంబంధ నాయనార్ యొక్క పాటలను స్వరపరిచిన అద్భుతమైనటువంటి గాయకుడు. అద్భుతమైనటువంటి వీణతో తాను తన ధర్మపత్నితో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ అనేక శివాలయాలను దర్శిస్తూ ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాభక్తుడు తిరునీలకంఠ యాయ్ పానర్. మరొక నాయనారు విరన్మిండ నాయనారు. ఈ విరన్మిండ నాయనారు యొక్క అభిప్రాయం ఏంటి అంటే, శివభక్తుల్ని గౌరవిస్తే శివుణ్ణి గౌరవించినట్లే. శివభక్తులను సేవించకుండా శివుణ్ణి సేవిస్తే ఈయనకు చాలా కోపం వస్తుంది. అందుకే కదా ఒకసారి సుందరమూర్తి నాయనారు వారు శివభక్తులను సేవించకుండా నేరుగా శివాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శివభక్తుల్లో నుంచి ఒక వ్యక్తి లేచాడు కదా, ఆ వ్యక్తియే ఈ విరన్మిండ నాయనారు. ఈ 63 మంది నాయనార్ల గురించి సుందరమూర్తి నాయనారు వారు స్తోత్రం చేయడానికి ముఖ్యమైన కారకులు ఈ విరన్మిండ నాయనారు వారు. శివభక్తులు, శివుడు అంటే పరమ భక్తి ప్రేమ. మరొక నాయనారు ఇసై జ్ఞానియార్. ఈమె ఒక స్త్రీమూర్తి, పరమ శివభక్తురాలు. ఈమె భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగివచ్చి ఈమెకు పుత్రుడిగా జన్మించారు. అందుకే ఈ యొక్క 63 మంది నాయనార్ల గురించి వివరించినటువంటి సుందరమూర్తి నాయనారుకు కన్న తల్లి అయ్యింది. అవును, ఈమె సుందరమూర్తి నాయనారు యొక్క కన్న తల్లి. మరొక నాయనారు సడయ నాయనారు. సడయ అంటే జటాముడి కలిగినవాడు అని అర్థం. శివుణ్ణి తన ప్రాణానికి ప్రాణంగా భావించేవారు. అందుకే సాక్షాత్తు ఆ శివస్వరూపుడే సుందరమూర్తి నాయనారుగా ఇతనికి కుమారుడిగా దిగివచ్చాడు. అవును, ఈ సడయ నాయనారు వారు సుందరమూర్తి నాయనారు యొక్క తండ్రి. ఇలా తమ ప్రేమను భక్తిని శివుడిపైన కురిపించినటువంటి మహాభక్తులు ఈ యొక్క 63 మంది నాయనార్లు. వీరి గురించి నేను పూర్తిగా చెప్పలేదు, చాలా కుదించి సంక్షిప్తంగానే వివరించాను. ఎందుకు అంటే వీరి గురించి అందరూ తెలుసుకోవాలి అని. వీరి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిని మన ఛానల్లో 63 మంది నాయనార్ల చరిత్రలు అనే ప్లేలిస్టులో పూర్తి వివరణ ఉంది, దానిని గమనించండి. ఈ భక్తుల గురించి చెప్పే భాగ్యాన్ని ప్రసాదించిన
నా యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఈ వీడియోను పూర్తిగా చూసిన పుణ్యాత్ములకు మహాభక్తులకు నా శిరస్సు వంచి వినయంతో నమస్కరించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర తెన్నాడుடைய శివనే పోట్రి ఎన్నాటవర్కం ఇరైవా పోట్రి తిరుచిట్రంబలం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ.